ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫైబర్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఏంటంటే సప్లిమెంట్ అండి, ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఈరోజైతే వీటి బెనిఫిట్స్ అలాగే యూజెస్ గురించి తెలుసుకుందాము. ఫైబర్ అంటే మీ అందరికీ తెలుసండి, పీచు పదార్థాలు. అంటే పీచు ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఫ్రూట్స్ మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. చాలామందికి ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోకపోవడం అంటే పీచు పదార్థాలు తీసుకోకపోవడం వల్ల మనకి ఏంటంటే డైజెషన్లో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దీన్నే మనము ప్రేగు వ్యాధి అని అంటాము. ప్రేగు వ్యాధి రావడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఫైబర్ కరెక్ట్ తీసుకోకపోవడమే. ఏంటంటే చాలామందికి ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి, మలబద్ధకం సమస్య వస్తుంది. మలబద్ధకం సమస్య ఉందంటే తర్వాత ఫైల్స్ రావడం జరుగుతుంది. ఫైల్స్ కూడా చాలామందికి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫైల్స్ కూడా తర్వాత ఫిషర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఫైబర్ మన బాడీలో లేకపోతే ఏమవుతుందంటే మనకి మన బాడీలో అంటే కండరాలు పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఎక్కువగా హెడ్ఏక్ ఉంటుందండి. మలబద్ధకం సమస్య ఉండే వాళ్ళకి అబ్జర్వ్ చేయండి, హెడ్ఏక్ అయితే ఎక్కువగా వస్తుందండి. మన హెడ్ఏక్ కూడా చాలా రకాలు కూడా రావచ్చు. కొంత ఏంటంటే బ్లడ్ లేకపోవటం, అలాగే అంటే మన మోషన్ ఫ్రీ లేకపోవటం అన్నమాట. అలాగే వాటితో పాటుగా మనము కూడా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోకపోవటము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. మనం వాటర్ డైలీ ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఫుడ్లో తీసుకోవట్లేదు అంటే ఫ్రూట్స్లో మనం ఆ కాలంలో ఏంటంటే మనము పైన తొక్కలతో తినేదన్నమాట. అంటే అందులో మనకు ఫైబర్ దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే తొక్కలు తీసేసి పైన లేయర్స్ తీసేసి తింటున్నాము. ఎందుకంటే ఫ్రూట్స్ మీద కానివ్వండి, అలాగే వెజిటేబుల్స్ మీద కానివ్వండి, మనకి ఎక్కువగా అంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. అంటే పురుగుల మందులు ఎక్కువ చల్లడం వలన మనం తినలేకపోతున్నాము. ఆ లేయర్స్ తినేసి మరీ తింటున్నాం అనమాట. అందుకోసమే మన బాడీలో ఫైబర్ అనేది కరెక్ట్ లేకపోతుంది అనమాట. యాక్చువల్గా జెంట్స్ వచ్చేసి 30 నుంచి 35 ఫైబర్ తీసుకోవాలి, బాడీకి అందించాలి. లేడీస్కి అయితే 20 నుంచి 28 తీసుకోవాలన్నమాట. మరి మనం తీసుకుంటున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ప్రాబ్లం ఏంటంటే పేగు సమస్య, అంటే డైజెషన్ ప్రాబ్లం వస్తే చాలా సఫర్ కావాల్సి వస్తుందండి. మలబద్ధకం అనే సమస్య చాలామంది బాధపడుతుందండి. ఎందుకంటే మనకి బాడీలో డైలీ మనము మోషన్కి వెళ్తే మన బాడీ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అలాగే మోషన్ పోకపోతే మన బాడీ ఏదో ఒక రకంగా ఫీల్ అనిపిస్తుంది అనమాట. అంటే మోషన్ ఫ్రీ ఎక్కువగా మనకి ఎక్కడ లేదంటే ఫైబర్ తీసుకోకపోవడం వల్లనే. ఇది ఏంటంటే మనం తీసుకోకపోవడం వల్లనే అంటే కూరగాయల నుంచి అలాగే పండ్ల నుంచి తీసుకోకపోతున్నాం కాబట్టి మన దగ్గర ఏంటంటే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. ఫైబర్ గోరుచిక్కుడు ఇక్కడ ఫోటోలో కనబడుతుంది కదా, గోరుచిక్కుడుతో తయారు చేశారు. దీన్ని మనం తీసుకోవటం వల్ల మంచి ఫీల్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే షుగర్స్ కూడా రావడం జరుగుతుంది. ఫైబర్ కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల మనకి షుగర్స్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే కూడా కంపల్సరీగా ఇది ఫైబర్ని కూడా వాళ్ళకి ఇవ్వచ్చండి. చాలా అంటే సిస్టమ్ అంటే డైజెషన్ సిస్టమ్ అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇదండి. తర్వాత దీన్ని మనం ఎలా తీసుకోవాలి చూపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందంటే ఇలా వైట్ కలర్లో ఒక పొడిలాగా ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం పరగడుపున ఒక స్కూపు గ్లాసులో గోరువెచ్చని వాటర్తో తీసుకోవాలన్నమాట. ఇది ఫైబర్ తీసుకున్నాక వెంటనే ఒక 3 నుంచి 4 లీటర్ల వాటర్ కూడా తీసుకుంటేనే మనకి అంటే ఫైబర్ అనేది మంచిగా బాడీకి అందుతుంది అనమాట. ఇది వాటర్లో మంచిగా కరిగిపోతుందండి. సాల్యుబుల్ అంటే వాటర్లో కలిసిపోతుంది అనమాట. ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే పేగుకు సంబంధించిన ఏదైతే వ్యాధి ఉంటుందో కంపల్సరీగా ఫైబర్ తీసుకోవాలండి. ఫైబర్తో పాటుగా కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు ఫైబర్ అయితే అందించండి బాడీకి. ఎందుకంటే మనము బిజీ షెడ్యూల్లో ఇవన్నీ మర్చిపోతున్నాము, సరిగ్గా తినలేకపోతున్నాము, ఫ్రూట్స్ తినలేకపోతున్నాము. ఒకవేళ తిన్నా కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తము ఫెర్టిలైజర్స్ అన్ని చల్లడం జరుగుతుంది. అందుకోసం భయం కొద్దీ కూడా మనం తినలేకపోతున్నాము. ఈ కంపెనీ మనకి వెస్టేజ్ కంపెనీ ఏంటంటే మంచిగా మనకి ఆర్గానిక్గా ఇస్తుందన్నమాట. ఇది అందరూ రెగ్యులర్గా యూజ్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. చాలా చేంజెస్ కనబడతాయి. ఫైల్స్ ప్రాబ్లమ్స్ కూడా మీకు తగ్గిపోతూ ఉంటాయి. కంపల్సరీగా ఫుడ్ తీసుకునే వెంటనే వాటర్ కూడా తీసుకోవాలి. వాటర్ కూడా మర్చిపోతున్నారండి, బిజీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి వాటర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. వాటర్లో తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది.
అలాగే దీన్ని ఎలా తీసుకోవాలంటే గోరువెచ్చని వాటర్తో తీసుకోవచ్చు, అలాగే జ్యూస్లో కలిపి కూడా మనము దీన్ని తీసుకోవచ్చు అండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఒకవేళ ఇది మీకు కావాలి డైజెషన్ ప్రాబ్లంతో అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు కంపల్సరీగా నాకైతే ఒకసారి కాల్ చేయండి. దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదండి వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా షేర్ అయితే చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.